అదేవిధంగా కోటి దీపోత్సవ వేదికగా మరి నరేందర్ చౌదరి గారు దంపతి సమేతంగా ఈరోజు కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని స్వామి వాళ్లకు పట్టు వస్త్రముల సమర్పణ చేయడం జరుగుతున్నది. అందరూ కూడా లక్ష్మీ నరసింహ గోవింద అవివస్త్రా సువసనా నృషా విదేనో సుధా పూయమానా అవిచంద్ర భర్తమేలో హిరణ్య నదిలో దేవసోమా. అక్కడ బ్రహ్మ కొలువై ఉన్నారు. రాగానే సంస్కారం చేత అయ్యా జన్మనైతే ఇచ్చినావు, ఉన్నటువంటి చరితాల రాత చదిరించమని ప్రార్థించాలి. విష్ణు కరోదు సంపద దశావతారాలు నారసింహావతారం చాలా గొప్పలైనటువంటి అవతారము. స్వయంభువై సాలగ్రామశిలగా కొలువైనటువంటి లక్ష్మీ నరసింహుని ఐశ్వర్యం అని చెప్పి ప్రార్థించాలి. అదేవిధంగా శివ కరోతు కళ్యాణం రామలింగేశ్వరుని రామచంద్రమూర్తి తన చేతుల మీదుగా ఇసుకతో లింగంగా ప్రతిష్ఠింపజేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది యుద్ధంలో అనేక యుద్ధంలో జయించినటువంటిదిగా చారిత్రక ఆధారం. పరమశివుని యొక్క దర్శన భాగ్యం ద్వారా కళ్యాణ పరంపరాభివృద్ధి పొందవచ్చు. సర్వత్ర విజయీ భవేదని సర్వదా సర్వకాల సర్వావస్థ ఎందు త్రిమూర్తులను దర్శించే భాగ్యాన్ని ఈ ధర్మపురి క్షేత్రంలో మాత్రమే పొందగలమని చెప్పి తెలియజేస్తూ, దాన ధర్మాలు చేయకుండా ధర్మపురి తిరిగి రావాలి, ధర్మపురి తిరిగి వస్తే యమపురి ఉండదు అని ఒక నానుడి. ఎందుకంటే ఈరోజు అనుభవిస్తున్నటువంటి అకాల మరణాలు, యాక్సిడెంట్లు, హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ కూడా నివారణకు దోహదపడుతుంది. అక్కడ యముడు కొలువై ఉన్నాడు. ఏ క్షేత్రంలో కూడా యముడికి స్థానం లేదు. అలాంటి యమధర్మరాజుకు ఒక దీపాన్ని సమర్పించడము అవకాశం ఉంటే ప్రతి భరణి నక్షత్రం రోజు మాత్రమే యమధర్మరాజుకి తైలంతో పాటు పంచామృతాభిషేకంతో పాటు ఆయుష్య హోమము, మహామృత్యుంజయ హోమాలు నిర్వహించుకోవడం ద్వారా సమస్త మృత్యుదోషాలు తొలుగుతాయి. అక్కడ ప్రతినిత్యము స్వామివారికి సాలగ్రామశిలగా కొలువైనటువంటి కళ్యాణ మహోత్సవంలో పరమ పవిత్రమైన పూలమాల సమర్పణ జరుగుతోంది. ఆ లక్ష్మీ నృసింహుడికి సమర్పణ జరుగుతోంది. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద గోవింద. అమ్మవార్లకి దేవేరులకి ఎంతో విశేషమైన పూల జడ, ఎంతో అద్భుతమైనటువంటి పూల జడని అమ్మవార్లకు సమర్పణ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమస్కారం చేసుకోండి, కళ్ళకద్దుకోండి. భక్తులందరూ మీరందరూ సమర్పించినట్టుగా భావన చేయండి. లక్ష్మీ నృసింహ గోవింద లక్ష్మీ నృసింహ గోవింద ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద.